ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి అందరూ? గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నాకైతే 2 రోజుల నుంచి అస్సలు టైం కుదరట్లేదండి. 2 రోజులు కాదండి, 3 రోజులు అవుతుంది అసలు నేను బుక్ ముట్టుకోక. మా పాప బర్త్డే అండి. మా పాప బర్త్డే ఉండేసరికి నాకు 3-4 డేస్ అయితే అటైపోయింది. అసలు ఏం చదవాలి, అసలు ఏంటో నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. చదువుకునే వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్గా చదవండి. మనకి నెక్స్ట్ ఇయర్ మొత్తం అయితే 2025లో అయితే జూన్లో మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయండి. నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే ఆగస్ట్ నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని తెలిసింది మనకి. మీరు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఉంటే మాత్రం కొంచెం బాగా సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు కూడా కొంతమంది అంటే చదవడం అయితే స్టార్ట్ చేయని వాళ్ళు, అంటే మాకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంది కానీ మేము ఇంకా చదవడమే స్టార్ట్ చేయలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రాపర్ బుక్స్ అయితే తీసుకొని ఇప్పటి నుంచి చదివినా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు మనకి 10 or 11 months వరకు మనకైతే టైం ఉందండి. ఇప్పటి నుంచి మనం సీరియస్గా ప్రిపేర్ అయినా సరే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎలాంటి జాబ్స్ అయితే కానీ మనమైతే చేయడానికైతే ఛాన్స్ ఉందండి. ఎలాంటి వెనకడుగు వేయకుండా, ఒకవేళ చదవాలి మేము చదువుకోవాలి అని అనుకునే వాళ్ళైతే, మాకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే కావాలి అని అనుకునే వాళ్ళైతే ఇప్పటి నుంచి అయినా మీరు బుక్స్ తీసుకొని చదవడానికి అయితే ట్రై చేయండి. ఏం పర్లేదండి. అంటే మేము ఎప్పటి నుంచో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుతారు. మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తే మాకు ఎలా వస్తుంది, మా గ్రూప్ 1 ప్రిలిమ్సే మేము ఫెయిల్ అయిపోయాము, ఇప్పుడు ఇవన్నీ మాతో అవుతాయా అని అనుకునే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తానండి, టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. మనం చదవడం అయితే మన బాధ్యత. అది అవ్వకపోవడం అనేది ఇంకా మన చేతిలో అయితే లేదండి. సీరియస్గా మనమే ఒక టైం షెడ్యూల్ అయితే వేసుకొని చదవడం మన బాధ్యత. నేనైతే ఇప్పుడు 4 days నుంచి అయితే అసలు నేను ఏం చదవలేదండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో నాకు కొంచెం కుదరలేదు. పాప బర్త్డే ఉండేసరికి నేనైతే ఏం చదవలేకపోయాను. ఇప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు నుంచి నేను చదవాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ వీడియో అయితే మీకు చేయడం అయితే జరుగుతుందండి. కొంచెం ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళైతే కొంచెం చదవడానికి అయితే ట్రై చేయండి. ఇంట్లో పిల్లలుండి హౌస్ వైఫ్స్ చదవాలంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో నాకైతే తెలుసండి. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారండి. ఒక్క పని కాదండి, ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకోవాలి మనమే. పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి తినిపించాలి, ఇవన్నీ అయితే ఒక్కరే చూసుకోవాల్సి వస్తుందండి. ఇంట్లో హెల్ప్ అయితే చేస్తారండి, చేయరని కాదు, నాకైతే హెల్ప్ అయితే చేస్తారు. చేసినా కూడా హెల్ప్ చేసినా కూడా నాకైతే టైం ఎక్కడో కొంత అయితే వెళ్ళిపోతుందండి. పిల్లలు తినే దగ్గరనే నాకైతే చాలా టైం పోతుంది. అస్సలు నాకు అవ్వటం లేదండి. ఇంతకుముందుకైతే టైం షెడ్యూల్ వేసుకొని నేను చదివేదాన్ని. 4 days అయితే నాకు చాలా డిస్టర్బెన్స్ అయింది. ఇంకా ఇప్పటి నుంచి నేను చదవడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను. నేను అంటే ఇంట్రెస్ట్ అంతా పోయినట్టు అనిపించింది. మళ్ళీ రీస్కెడ్యూల్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చదవడానికి అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎవరైతే మేము చదవలేము ఇంకా ఆపేస్తాము అనుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, అస్సలు ఆపొద్దండి. ఇంకో 1 year అండి. ఈ 1 year వచ్చే 1 year అయితే మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అస్సలు పోగొట్టుకోవద్దు, అస్సలు ఆలోచించవద్దు చదవడానికి. రెగ్యులర్గా డే టు డే మనకి మంచిగా టైం షెడ్యూల్ వేసుకొని అయితే చదవండి. సపరేట్గా ఉన్న పర్సన్స్ అయితే స్కెడ్యూల్ అస్సలు మిస్ అవ్వకుండా చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే హౌస్ వైఫ్సే చాలామంది ట్రై చేస్తున్నారు, మీరెందుకు ట్రై చేయకూడదు? హౌస్ వైఫ్స్ కూడా చాలామంది ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంట్లో కూడా చదువుకొని మాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. ట్రై చేయడంలో అసలు మనకి వెనకడుగైతే వేయొద్దండి. నేనైతే ట్రై చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి నేనైతే ఇవన్నీ అయితే చేస్తున్నానండి. ఖచ్చితంగా నేను చదువుతాను. నేను పెద్ద టాపర్ని అదైతే ఏం కాదండి. నా వంతు ప్రయత్నం నేనైతే చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయకుండా ఉండాలి, ఎందుకు వృధాగా పోవాలని చెప్పేసి నేనైతే ఇంట్లో ఎట్లాగో నాకు పిల్లల్ని అయితే ఇంకో 3-4 years అయితే నేను చూసుకోకుండా అసలు తప్పించుకోలేనండి. ఎందుకంటే పిల్లలైతే కంపల్సరీ ఇంకా 4-5 years అయితే నాకు పడుతుందండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఇదంతా జరగాలి అంటే నాకు చిన్న పిల్లలండి, 2. వాళ్ళు వెళ్ళేసరికి నాకు టైం పడుతుంది. ఇంట్లో ఉండి ఊరికేనే ఉండలేనండి నేను. అందుకని చెప్పేసి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి నేనైతే ఇదైతే డిసైడ్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. మా హస్బెండ్, మా అమ్మ చాలామంది నాకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయడం వల్ల నేనైతే ఇంత దూరం వచ్చానండి. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాను కానీ నాకు అవ్వలేదండి, అసలు అవ్వలేదు. నేను మళ్ళీ గ్రూప్ 2కి
ఖచ్చితంగా నేను గ్రూప్ 2 సాధించాలని చెప్పేసి గ్రూప్ 2కి అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. అది దేవుడి చేతిలో ఉంది. నేనైతే చదవడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నేనైతే టాపర్ని కాను, మీకు చెప్పే అంత దాన్ని కూడా అవునో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను చెప్పాలనుకున్న విషయాలను అయితే కొన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ద్వారా అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను. అంతకు మించి అయితే ఏం లేదండి. ఈ రోజు నుంచి అయితే నేను టైం షెడ్యూల్ వేసుకుని అయితే చదవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎవరైతే డ్రాప్ అవుట్ అయిపోయి కొంచెం లోగా ఫీల్ అయ్యి ఇంకా మాతో కాదు, మేము చదవలేము, మాకు అస్సలు కుదరదు, నేను చదవలేను అని అనుకునే వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఇంకా 3 months ఉందండి గ్రూప్ 2కి. ఈ గ్రూప్ 2 పోయినా మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2కు అయితే మనము ట్రై చేయొచ్చండి. గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 3 ఉందండి. గ్రూప్ 3 అంటే గ్రూప్ 4 కూడా ఉందండి, కానీ గ్రూప్ 4 పోస్టులన్నీ మనకి గ్రూప్ 3లోనే కలిపేసి మనకి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారట అండి. ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుందంట. జూన్లో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయండి. ఆగస్ట్ నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి మీరు టైం షెడ్యూల్ వేసుకొని ప్రాపర్ బుక్స్ అనేవి తీసుకొని మీరు చదివినట్లయితే ఎంతో కొంత ఒక్కటి కాకపోయినా ఇంకోటి అయితే సాధించడానికి మనకి అవకాశం ఉందండి. అస్సలు ఈ ఆపర్చునిటీస్ అయితే అస్సలు వదులుకోకండి. నెగిటివ్ థాట్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. అవుతుందా, ఇంకా మనకి ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, లేదంటే ఇవి కండక్ట్ చెయ్యరు, ఇలాంటి అయితే అస్సలు పెట్టుకోకండి. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడనివ్వకండి. అస్సలు నెగిటివ్ థాట్స్ అయితే చేయకండి. మేము చదువుతాము, జాబ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా పడుతుంది, మేము రాస్తాము అనే ఉద్దేశంతో అయితే మీరు చదవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే తెచ్చుకోండి. ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మెయింటైన్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనకి చాలా అవసరం అండి. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చూడండి. పేపర్ అయితే ఏదో ఒక పేపర్, మీకు నచ్చిన పేపర్ ఏదో ఒకటి చదవడానికి అయితే ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ అండి, ఇకపోతే హౌస్ వైఫ్స్ చెప్తున్నాను. హౌస్ వైఫ్స్కి అయితే కొంచెం టైం టేబుల్ అనేది మనకి ఉన్న వీలుని బట్టి మనమైతే వేసుకొని చదవడానికి అయితే ట్రై చేయాలండి. అందరిలాగా అయితే మనము కాదండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు చదివేదానికి మనం చదివేదానికి, ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్స్కి చదివేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మన టైం షెడ్యూల్ వేరే ఉంటుంది, వాళ్ళ టైం షెడ్యూల్ అనేది వేరు ఉంటుంది. వాళ్ళైతే రెగ్యులర్గా చదవడానికి ట్రై చేస్తానండి. డే టు డే వాళ్ళు డేలోనే మనము ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకోగలుగుతారు. మనమైతే అస్సలు పెట్టుకోలేము. పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉందండి. పిల్లలతో ఇంట్లో పనులతో సరిపోతుంది. మధ్యలో ఏవో ఒక అకేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటి వల్ల డ్రాప్ అవుట్ అయితే అవుతూ ఉంటాము. అది మనము డే టు డే అని పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే 2 రోజులకు ఒకసారి ఒక సిలబస్ ఇన్ని చాప్టర్స్ అని చెప్పేసి పెట్టుకోండి. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు అయితే మనం దాన్ని కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా వీక్లీ ఇంత అని చెప్పేసి అయితే అస్సలు పెట్టుకోకండి. మనం అట్లా పెట్టుకుంటే కొంచెం లోగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 రోజులకు ఒకసారి అయితే టైం షెడ్యూల్ అయితే వేసుకోండి. ఇలా చదివితే కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది. ఇంత సిలబస్ అయితే కవర్ అయింది అని చెప్పేసి మనము అనుకొని చదివి మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రీబూస్ట్ అయ్యి మనం ఏదో ఒకటి మళ్ళీ చాప్టర్ చదవడానికి అయితే ట్రై చేస్తాము. కొంచెం అయితే లిమిట్లో పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఎక్కువ సిలబస్ పెట్టేసుకొని బర్డెన్ అయిపోయి ఇంట్లో వర్క్స్ తోటి పిల్లలతోటి అయితే అస్సలు సఫర్ అవ్వకండి. చాలా హెల్త్ కేర్ అయితే నేను ఇంపార్టెంట్ అని చెప్తానండి. చాలా వరకు హెల్త్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్. హెల్త్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ప్లీజ్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే పిల్లలకి మనం హెల్తీగా ఉంటేనే వాళ్ళని మనం చూసుకోగలుగుతాము. అందుకని నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి. ఈ విషయాలు కనుక కొంచెం మీకు యూస్ఫుల్గా ఉంటే, నేను చెప్పిన విషయాలు కనుక ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఉంటాను, బాయ్.